ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. బాగున్నారా? దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వాక్యాలు చదివితే దేవుని వాక్యము దేవుడై ఉన్నాడని చెప్తూ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచున్నది అన్నాడు. అంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎవరితో ఉన్నా, నువ్వేం చేస్తున్నా, ఏ గృహములో ఉన్నా లేకపోతే నీ గృహములో ఉన్నా, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్య రూపంలో దేవుడు నువ్వు ప్రయాణం చేస్తుండగా, లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటుండగా, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తుండగా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివాసం చేస్తూ మన పక్షంగా వ్యాఖ్యమాడి దేవుడు శరీరధారిగా వాక్య రూపంలో మనతో ఉండి మనతో నడుస్తున్నాడు. ఆమేన్.